How much are you excited for this unexpected plan? Much excited. Next level excited అన్నా నేను అనుకోకుండా టైం 2 అవుతుంది ఇట్లా అనుకొని ఫ్లైట్ బుక్ చేసేసుకొని ఇమ్మీడియట్గా క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా. నా కోరిక బెన్ కోరిక రెండు ఒకటేసారి అవుతుంది అనమాట. సో మచ్ ఎక్సైటెడ్ గైస్. అన్ని ఎక్సైట్మెంట్స్ ఉంటాయి, ప్రతి చిన్నది ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది. అది చాలా హ్యాపీ ఉంటుంది. So finally we are here at our Rajiv Gandhi International Airport. సో ఇప్పుడు సెక్యూరిటీ చెక్ చేసుకొని బోర్డింగ్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. అయితే సెక్యూరిటీ చెక్లో నా సీజర్ తీసేయమన్నారు. అండ్ మేము ట్రావెల్కి తీసుకెళ్ళే బ్యాగ్ ఎన్ని కేజీస్ ఉందని క్వశ్చన్ చేసినారు. మాకే ఐడియా లేకుండా ఎన్ని కేజీస్ ఉండేనో. మళ్ళీ మా బ్యాగ్ సైజ్ చూసి ఓకే ఇది క్యాబిన్కి వెళ్ళే బ్యాగే తీసుకెళ్ళిపోండి అంటే ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మొత్తానికి మా గేట్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా 2 గంటలు ఫేసెస్. సో ఫైనల్గా ఇప్పుడు ఇంకా అంతా 4 అవుతుంది టైం. వెనకాల మ్యూజిక్కి కాపీరైట్ పడుతుందంటారా గైస్? బెన్న ప్రతిసారి అంటుండే అనమాట, లాస్ట్ మూమెంట్లో వెళ్తే అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, నెత్తి నొప్పి అవుతుంది. సో మనం ఒక 2 hours ముందే వెళ్దాము అని చెప్పేసి అంటే ఇంకా 2 hours ముందు నాకు నిద్ర లేకపోయినా లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయిండే. అయితే అక్కడ మేము తీసుకొని వెళ్ళిన స్నాక్స్ తినుకుంటూ కూర్చున్నాం. అండ్ ఫైనలీ బోర్డింగ్ కంప్లీట్ చేసుకొని బస్సు ఎక్కగానే నాకైతే బటర్ఫ్లైస్, ఏరోప్లేన్ని అంత దగ్గర నుండి చూడాలి అనేది నాకు ఎప్పటి నుండో ఉన్న డ్రీమ్. ఆ స్టెప్స్ ఎక్కుతుంటే అసలు బెన్ ఎన్నిసార్లు అడిగిండో. నాకైతే చాలా హ్యాపీగా ఉండే, ఎప్పుడెప్పుడు ఎక్కాలా అన్న ఫీలింగ్ ఉండే. అండ్ ఫైనలీ ద డే ఈజ్ హియర్. యా, సో ఇంత బాగుంది నాకైతే ఆ ఫీలింగ్, సూపర్ ఉంది. అండ్ ఫ్లైట్ కూడా మస్తు ఉండే. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినా అండ్ ఆల్సో విండో సీట్. Welcome on board this 12 morning flight service, Air India 546 service from Hyderabad to Chennai. Short flight with us, 50 minutes of flying time, approximately 600 odd kilometers is our coverage of the flight. I'm feeling so happy that I got window seat. First time flight ki and window seat పక్కనే మేఘాలను చూస్తుంటే ఎట్లుంటుంది నాకైతే క్రేజీ ఫీలింగ్ ఉండే. థ్యాంక్స్ బెన్. సో వాళ్ళు ఫ్లైట్లో ఎమర్జెన్సీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండే అండ్ నా ఎదురుగా ఒక బుక్లెట్ కూడా ఉంది, అది కూడా తీసి చదువుకోండి అని అంటే ఇంకా నేను ఫస్ట్ టైం కదా మీ అందరికీ తెలుసు, సో నేను తీసి చదువుతుండే అనమాట అసలు ఏమేమి ఉన్నాయి దాని లోపల అని. ఫుల్ టెన్షన్ జోనా? గాలికి ఇట్లా పైకి లేవాలి కదా మరి. తిప్పుతుండే రైట్ సైడ్ తిప్పుతుండే ఇప్పుడు స్ట్రైట్ పోయి తిప్పుతాడు. తిప్పుతుంటే కదా ఇందుకు కదా విండో సీట్ అంటే ఇంత స్పెషల్ అంటారు. మేబీ Cloud9 అంటే ఇదేనేమో. నాకైతే మస్తు ఫీల్ ఉంది. నేను బెన్నుతో ఏం ఫీల్ ఉంది మామ అంటున్నా. అయితే నేను ఆ వ్యూ ఎంజాయ్ చేసే లోపు మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చింది. బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా బేసిక్గా అక్కడ అట్లనే తింటారేమో, అంటే ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఫ్లైట్లో. నాకైతే అస్సలు ఏం నచ్చలేదు. ఒక శాండ్విచ్ ఇచ్చినారు, పన్నీర్ శాండ్విచ్, అండ్ 2 cookies ఇచ్చినారు, అంటే నార్మల్ బిస్కెట్స్, అండ్ 1 వాటర్ బాటిల్ విత్ టిష్యూ. యా, సో మేము అది తినేలోపు వీఆర్ ఇన్ చెన్నై గైస్. వెల్కమ్ టు చెన్నై. నేను ఎట్లా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నానో బెన్ అట్లా ఫస్ట్ టైం మెట్రో ఎక్కుతున్నాడు చెన్నైలో. అయితే మేము ఎయిర్పోర్ట్ నుండి కోయంబేడు మెట్రోలో వెళ్ళినాం అనమాట. అండ్ మేము ఏ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి ఏ ఏరియాస్కి వెళ్ళినామో అదంతా రూమ్కి పోయినాక పురుసత్గా కూర్చొని చెప్తాం గైస్.
అండ్ మీన్ వైల్ మేము మా రూమ్కి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి కొంచెం తినేసి మీతో పుర్సత్గా మాట్లాడతాం. వనక్కం ఫ్రమ్ తిరువనమలై. సో హాయ్. సో యాక్చువల్లీ గైస్ మేము డెస్టినేషన్కి అయితే వచ్చినాము. వచ్చి ఫుల్ వండుకొని లేచి మళ్ళీ డిన్నర్ చేసి కొంచెం సేపు టైం పాస్ చేసిన తర్వాత వీడియో వేస్తున్నాం. యా. సో అయితే ఇప్పుడు మేము చెన్నై ఎయిర్పోర్ట్లో దిగంగానే అక్కడ నుంచి తిరువనమలై రావడానికి చాలా పెద్ద ట్రావెల్ చేయాల్సి వచ్చింది. కట్ చేస్తే ఎయిర్పోర్ట్ నుండి తిరువనమలై 180 కిలోమీటర్స్ ఉండే. ఇక్కడ వరకు మేము రానికి చాలా హడిల్స్ అయితే ఫేస్ చేసినాము. ఎందుకంటే ఇక్కడ జనాలకి లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువ. ఒకవేళ తెలుగు అర్థమైనా వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే మ్యాక్సిమం స్కామ్ చేయడానికైనా ట్రై చేస్తారనమాట. ఇది దిగంగానే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి మేము ఎయిర్పోర్ట్లో, లక్కీ థింగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో మాకు ఒక మెట్రో స్టేషన్ ఉండే అనమాట. ఆ మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మేము నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కి అటాచ్డ్ మెట్రో స్టేషన్ అండ్ బస్ టర్మినల్ రెండు అటాచ్డ్ ఉండే. అది ద బెస్ట్ పార్ట్ ఇన్ చెన్నై. దాని తర్వాత మాకు అక్కడ స్కామ్ ఏం జరిగిందంటే ఎవరి స్వార్థంలో వాళ్ళు ఉన్నారనిపించింది. అయితే మేము అక్కడ ఎయిర్పోర్ట్లో నుండి బయటికి రాగానే వాళ్ళని అడిగినాం హౌ టు రీచ్ తిరువనమలై అని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే కోయంబేడ్ వరకు మెట్రోలో వెళ్ళండి, కోయంబేడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ బస్ తీసుకొని తిరువనమలై వెళ్ళండి అని చెప్పినారు. అయితే మేము మెట్రో ఎక్కేసి కోయంబేడ్కి వచ్చినాం. కోయంబేడ్కి వచ్చిన తర్వాత కోయంబేడ్లో బస్ కోసం సర్చ్ చేస్తుంటే వాళ్ళు ఏం చెప్పినారంటే కోయంబేడ్లో బస్సెస్ లేవు, బస్ స్టేషనే తీసేసినారు, 5 months అవుతుందంట. బస్ స్టేషన్ తీసేసారంట. సో తీసేసిన తర్వాత బస్ స్టేషన్ కోసము కీలంబాకం వెళ్ళాలన్నారు. మాకు అసలు ఓన్ వెహికల్ ఉండుంటే పెద్ద టాస్క్ అనిపించేది కాదు. ఒక 3-4 hours అటు ఇటు అయినా కూడా ఓన్ వెహికల్ కాబట్టి కంఫర్టబుల్గా వెళ్ళిపోతుండే. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ నుండి కోయంబేడ్ వెళ్ళే రూట్, ఎయిర్పోర్ట్ నుండి కోయంబేడ్ వెళ్ళే రూట్కి 6 stations ఉండే అనమాట. ఇక్కడ మన మెట్రో రైల్ నుండి కోయంబేడ్ వరకు 6 stations ఉండే. 6th station కోయంబేడ్ ఉండే. కానీ కట్ చేస్తే మేము వెళ్ళాల్సిన ప్లేస్ 2nd station ఉండే ఎయిర్పోర్ట్ నుండి. ఏది ఇప్పుడు మేము వెళ్ళాల్సిన కీలంబాకం. అయితే ఇది ఎయిర్పోర్ట్ అయితే కోయంబేడ్కి 6 stations ఇటు. మేము మెట్రో తీసుకొని ఇటు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ బస్ స్టాండ్ లేదంటే మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇటే ట్రావెల్ చేసినాం మేము. అది ఎట్లా మాకు మనీ లాస్ అయ్యింది, టైం వేస్ట్ అయ్యింది, స్ట్రెస్ అయ్యింది. మేము మీకు తెలుసు కదా మేము నిద్ర లేకుండా ట్రావెలింగ్ స్టార్ట్ చేసినాము. దానివల్ల మేము చాలా స్ట్రెస్ ఫీల్ అయినాం. అండ్ ఇక్కడ ఎండలు అస్సలు మామూలుగా లేవు. ఏమెండ మనకి అక్కడ మనకి హైదరాబాద్లో వర్షాకాలంలో పొద్దున్న టైంలో ఎండలు ఉన్నా కూడా ఆ ఎండలకే అబ్బా ఏమొస్తాం లేదు సాయంత్రం పోదాం బయటికి అనుకుంటాం. ఇక్కడ జనాలు లిటరలీ కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, వర్కింగ్ ఉమెన్స్, మెన్స్ అందరూ కార్స్, బైక్స్, మెట్రో, అసలు బస్సెస్లో ఎంత రష్ ఉన్నారు. వాళ్ళకి ఇంకా తప్పదేమో అన్న ఫీలింగ్ ఉంది నాకైతే. ఐ ఫెల్ట్ ఐమ్ సో లక్కీ దట్ ఐ హ్యావ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్, నాట్ లైక్ బెంగళూరు ఆర్ చెన్నై. ఏదో యూ హ్యావ్ టు గో టు కీలంబాకం అని అంటే ఇంకా మళ్ళీ రిటర్న్ మళ్ళీ కీలంబాకంకి వచ్చినాం. తీసుకొచ్చి ఇంకా తిరువనమలైలో డ్రాప్ చేసారు. బస్ స్టాప్ దిగంగానే జీరో నాలెడ్జ్, మనకి ఇంక ఏం ఐడియా లేదు ఏడికి పోలేదు. ఎందుకంటే హోటల్ మేము ముందే బుక్ చేసుకుంటే ఆల్రెడీ లాస్ట్ టైం కోయంబత్తూర్ ట్రిప్లో మీకు ఐడియా ఉండి ఉంటుంది. మా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కోయంబత్తూర్ ట్రిప్లో మేము ముందే ప్రియర్ బుక్ చేసుకుని వెళ్ళినాం. హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లయితే వాడు ఇమేజెస్ చూపించిండో అస్సలు అట్లా లేదు. అండ్ మాకు ఆన్లైన్లో ఇచ్చిన ప్రైస్ వేరు, హోటల్ దగ్గర వాడు చెప్పే ప్రైస్ వేరు. సో అట్లా ఇప్పుడు కావద్దని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం అని చెప్పి మేము డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాం. బస్ స్టాప్లో దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు. నాకు బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నేను మీకు పక్కన చెప్తా, ఓయోలో నేను స్టార్ మెంబర్ అనమాట. అంటే మంచి చాలా బుకింగ్స్ చేసిన ప్రీవియస్గా మనకి అక్కడ. సో దాని ప్రకారంగా స్టార్ ఏదో సంథింగ్ ఇచ్చారు మనకి. దానివల్ల నేను ఇక్కడ రాగానే ఓయోలో నియర్ బై హోటల్స్ అని సర్చ్ చేయగానే అమ్మాయి హోటల్ రిసార్ట్స్ అని చెప్పేది. రికమెండ్ యూ టు కమ్. తిరువనమలైలో అమ్మాయి హోటల్ రిసార్ట్ అని ఒక హోటల్ ఉంది. దాంట్లో ద సర్వీస్
హాస్పిటాలిటీ రూమ్స్ నార్మల్ బేసికల్ ఏంటంటే మనం ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఈ 2 గెస్ట్లకి ఇద్దరికి కలిపి 3700 ఏమో ఉండే, కానీ నాకు ఆఫర్లో రూము ఇది జాక్ పాట్ 300 రూపీస్కి వచ్చేది. 300 రూపీస్ గైస్, లిటరలీ. ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము, మీకు ఇక్కడే ఫుడ్ కూడా ఉంది వీళ్ళ దగ్గరే. ఫుడ్ అయితే అసలు డెలిషియస్ ఫుడ్. మీకు చూపిస్తున్నాను నేను ఆల్రెడీ వీడియోస్లో. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్లే చేస్తాను కదా, మీరు చూడండి. ఫుడ్ ఆర్డర్ చెప్పినాం అనమాట. ఒక పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఒక మష్రూమ్ ఫ్రైడ్ రైస్. ఇది నైట్ డిన్నర్. మేము రాగానే రూమ్లో పడుకున్నాం, ఇంకా లేవగానే లాస్ట్ ఆర్డర్ అని చెప్పి వాళ్ళు కాల్ చేసినారు. వాళ్ళ కాల్ తోటి యాక్చువల్లీ లేచినాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ అండ్ సీ యూ ఇన్ ప్రదక్షిణ. సో డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళిన ప్రతిసారి నేను ఇట్లా ఎథనిక్ వేర్లోనే రెడీ అవుతా. నేనైనా బెన్ అయినా టెంపుల్స్కి వెళ్తున్నామంటే ఖచ్చితంగా నేను శారీ, బెన్ పంచ కట్టుకొని ఉంటాం అనమాట. నేనేమో ఫుల్ డివోషనల్ వైబ్స్లో ఉండి ఆల్రెడీ రెడీ అయిపోయి, ఎప్పుడు నాదే లేట్ అంటే ఫస్ట్ రెడీ అయిపోయి నేను రెడీగా ఉంటే బెన్ ఇస్ స్టిల్ ఆన్ బెడ్. ఇంట్లో కూడా అట్లనే వేస్తాడు, బయటికి వస్తే కూడా అట్లనే వేస్తాడు. చూపియాలా బెన్ నిన్ను? బెన్ లేట్ అవుతుంది. బెన్ ఫైనల్లీ. So let's go. Good morning guys. Vanakkam. సార్వాడు సాంబార్ వడ. సో మేము నైట్ 1:30కి రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. అయితే హోటల్ నుండి వచ్చిన అతనే వాళ్ళకి ఆటో ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. సో మేము ఉన్న ప్లేస్ నుంచి టెంపుల్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ నుండి మేము ఆటో హైర్ చేసుకొని టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ రాజగోపురం దగ్గర నాకు ఒక ఆంటీ వచ్చి బొట్టు పెట్టిండ్రు, తర్వాత పైసలు కూడా తీసుకోరు అనుకోండి. సో బొట్టు పెట్టించుకొని వి స్టార్టెడ్. ఇంద్రలింగం. దిస్ ఇస్ ద ఫస్ట్ లింగం. దిస్ ఇస్ సెకండ్ లింగ, అగ్నిలింగ. ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉండే. సో 2 లింగాస్ అయిపోయినాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ థర్డ్ లింగం. యమలింగం, థర్డ్ లింగం. వీడియోలో మీకు ఎట్లా కనిపిస్తుందో నాకైతే అర్థమవుతుంది, కానీ నడిస్తే మాత్రం జస్ట్ 3 అయినాయి. మోర్ 7 టు గో. నిర్దలింగం, నిరుద్ధిలింగం. సూర్యలింగం నంబర్ 5. వర్ణలింగం 6th లింగం. Six lingas completed successfully. ఇది 7th వన్ వాయులింగం. చూస్తూ పొద్దున అయిపోయింది గైస్. మేము అప్పుడెప్పుడో నైట్ 1:30కి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఇంత మార్నింగ్ అయిపోయింది, ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. మేము నడిచి అలసిపోయినాం కూడా. కొంచెం ఎనర్జీ కోసం ఫొటోస్ దిగుతున్నాం. ఇది నంబర్ 8 చంద్రలింగ. కంప్లీట్గా చెన్నైలా మారిన బెన్ అస్సలు మామూలుగా ఆడుకుంటలేదు. నంబర్ 9 కుబేరలింగం. యూజువలీ మనం కుబేర స్వామిని కుబేరా అంటాం, కానీ వాళ్ళు అక్కడ గుబేరా అంటున్నారు. చైనాలోనేమో లాఫింగ్ బుద్ధ అంటారు, మనమేమో కుబేర స్వామి అంటాం, వాళ్ళేమో కుబేర స్వామి. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏ పేర్లతో పిలిచినా కూడా వచ్చే బ్లెస్సింగ్స్ మాత్రం ఒకటి. లాస్ట్ లింగం ఈశాన్య లింగం. సో ఫైనలీ మీరు కూడా రండి దర్శనానికి. ఈ గుడి గోపురం రాజగోపురం అంటారంట దీన్ని. ఇది చూడంగానే ఆ వైడ్ లెంత్లో అస్సలు నా మైండ్
ఆగిపోయింది 1 సెకండ్కి. యాక్చువల్లీ మీకు తెలుసా, చిత్రగుప్తుడు అంటాడంట లాస్ట్ మన లైఫ్ అయిపోయిన తర్వాత వీళ్ళు నిజంగా అరుణాచలంకి వెళ్ళినారా లేదా అని చెప్పేసి పేజ్ టర్న్ చేస్తాడంట. సో అరుణాచలంకి వెళ్తే బిఫోర్ అరుణాచలం ఆఫ్టర్ అరుణాచలం లైఫ్ ఉంటుందంట. ఆ బిలీఫ్తో నేను కూడా వచ్చి ఇక్కడ నేను దీపం పెడుతున్నాను అనమాట. చిత్రగుప్త రాసుకో, వి ఎంటర్డ్ ఇంటూ అరుణాచలం. ఇక్కడ వరకు మాకు రికార్డింగ్ ఆప్షన్ ఉండే, దీని తర్వాత మమ్మల్ని రికార్డ్ చేయనీయలేదు. సో మేము రికార్డ్ చేయలేకపోయాము. సో ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని హోటల్కి వచ్చినాం బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి. సో గాయస్ ఇప్పుడే స్టార్ట్ అయినాము, దర్శనం అదంతా చేసుకొని అరుణాచలం నుండి రూమ్కి స్టార్ట్ అయినాం అనమాట. ఇప్పుడు తొందరగా రూమ్కి బయలుదేరి రెడీ అయ్యి వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. ఎట్లా వెళ్తాం ఏందన్నది మాతో పాటు మీరు కూడా చూడండి. లెట్స్ గో. మేము వచ్చేటప్పుడు ఏసీ బంద్ చేయడం మర్చిపోయినాము, అప్పటి నుండి నడుస్తూనే ఉంది. సో గైస్ 300 మేము కట్టిన హోటల్ పూజ అయిపోయింది. ఫైనల్గా వీఆర్ back to our hotel. Now we have to change our dresses, get into comfort wear, and then గాయస్ మేము ఇప్పుడే క్యాబ్ వచ్చింది, వాళ్ళు కిందకి పిలుస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళే టైం వచ్చింది. అండ్ వీ హ్యావ్ టు సే గుడ్ బై. ఇట్స్ సో హార్డ్. Arunachalam. And we'll see you With very positivity. Yeah. We are leaving. The room. Chalo, andaram kalsi. Let's go out and say goodbye to the room. ఇలాంటి టికెట్స్ మీ చూసి ఎన్ని ఇయర్స్ అవుతుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడే బస్ ఎక్కినాం మేము. తాంబారం పోవాలి మనం ఇక్కడ నుంచి. ఇక్కడ తిరువణమలై బస్ డిపోలో బస్సు ఇప్పుడే వేసుకున్నాం ఏసీ బస్సు. ఏసీ బస్ వచ్చేసి ఇక్కడ నుంచి తాంబారంకి 190 రూపీస్ అంట. ఇప్పుడే ఎయిర్పోర్ట్లో దిగినాం అనమాట. లంచ్ చేసుకొని ఇంకా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మా ఫ్లైట్ వచ్చేసి 6:30కి ఉంది. సో కొంచెం ముందే వచ్చేసినాం మేము. మళ్ళీ ఇక్కడ హోటల్లో హాల్ చేయడం అంత ఎందుకని. అండ్ ఇక్కడ మినీ మీల్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. లంచ్ ఇక అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుందని చెప్పేసి బాగుంది. రోటీ, కర్డ్ రైస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ విత్ ఇన్ 150. ఇంటికి రాగానే ఇప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళడానికి ఇక్కడ వెహికల్స్ రెడీ ఉన్నాయన్నమాట. ఇదిదా చెన్నై ఎయిర్పోర్ట్. వీఆర్ జస్ట్ డన్ విత్ సెక్యూరిటీ చెక్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చెన్నై ఎయిర్పోర్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే లోపలికి వచ్చినాము. చెన్నై ఎయిర్పోర్ట్ నిజంగా చాలా చిన్నగా ఉంది కంపేరింగ్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్. బోర్డింగ్ టైంకి ముందు సారిగా ఇట్లాంటి గేమ్స్ ఆడతాయి అన్నమాట. నియర్లీ ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాం అనమాట గాయస్. హైదరాబాద్ నుండి చెన్నైకి వచ్చిన ఫ్లైటే మస్తు పెద్ద ఉందని చెప్పి ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అయినా. ఇది బోయింగ్ ఫ్లైట్ అంట. దీనమ్మ ఆ ఫీల్లో ఉండే అసలు లోపల క్రేజీ ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళిన ఫీలింగ్ ఉండే. వాళ్ళ హాస్పిటాలిటీ, అసలు ఆ క్లీన్నెస్, ఆ లోపలికి వెళ్ళగానే ఒక ఫీల్, ఒక స్మెల్ ఎంత బాగుండే. కొంచెం పెద్ద ఫ్లైట్, దీంట్లో స్క్రీన్స్ కూడా ఇచ్చినారు. అండ్ ఆల్సో అదే ఎయిర్ ఇండియా, దట్ ఈస్ రీయూజబుల్ హెడ్ ఫోన్స్. ఈ ఫ్లైట్లో ఎవరికి వాళ్ళకి సపరేట్ స్క్రీన్స్ రావడం వల్ల మాకు మంచిగా టైంపాస్ అయిపోయింది. మార్నింగ్ ఉన్న ఎగ్జైట్మెంట్ నైట్ అయితే ఏం లేకుండే. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు పక్కన క్లౌడ్స్ అవన్నీ కనిపించినాయి. నైట్ అయితే చెమ్మ చీకటి, పక్కన అసలు ఏం కనిపించలే. ఆ పైలట్ ఎట్లా డ్రైవ్ చేసిండు మాకైతే అసలు భయం అయింది. ఇన్ఫ్యాక్ట్ వెళ్ళేటప్పుడు అసలు ఆయన ఏం చూసి డ్రైవ్ చేస్తుండు బెన్ అని నాకు బెన్కి అదే స్ట్రెస్ అవుతుండే అనమాట. సో ఇది ఎయిర్ ఇండియా వల్ల అడ్వర్టైజ్మెంట్, అది పక్కన పెడితే బెన్ వచ్చేసి ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి అరవింద్ సమేత మూవీ చూసిండు. నేను కూడా ఎన్టీఆర్ ఫ్యానే, బట్ నేను ఎన్టీఆర్ సినిమా కాకుండా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ మూవీ చూసిన. అండ్ ఇది ఫ్లైట్ లేచేటప్పుడు అనమాట. మేము లోపల కూర్చున్నాం. సో ఇక్కడ బెన్ మూవీ చూస్తుంటే నేను వీడియో తీసిన. ఎంత సీరియస్గా చూస్తున్నాడు చూసిన మూవీనే.
దాట్ ఈస్ ఎన్టీఆర్స్ థింగ్ అంతే. ఈ లోపు మాకు ఫుడ్ వచ్చేసింది అనమాట. ఫుడ్ తిని రిలాక్స్ అయిపోదాము అట్లా గ్యాప్లో మళ్ళీ వాళ్ళకి ఏమనిపించిందో మమ్మల్ని యూజువల్ ఫుడ్ సరిపోతుందో లేదో అనుకొని మళ్ళీ మాకు ఫ్రూట్స్ కూడా తెచ్చిచ్చారు. తిన్నది ఇంకా మా కడుపులకు దిగక ముందుకే మమ్మల్ని హైదరాబాద్లో దింపేసారు. ఇదిదాకా అంతా బాగానే వచ్చినాం కానీ ఇప్పుడు బయటికి పోయిన తర్వాత ఎట్లా పోవాలనేది మేమేం ప్లాన్ చేయలేదు, మేము ఎవరికి కాల్ కూడా చేయలేదు. సో ఇప్పుడు బస్సో క్యాబో ఏదో ఒకటి పట్టుకొని ఇంటి బాట పట్టాలి అంతే. గైస్ మీకు నచ్చితే లైక్ చేయండి. Until then, Benrika signing off.